దళితుల ఐక్యత, గరగపర్రు దళితుల ఐక్యత, న్యాయం చేయాలి గరగపర్రు దళితులకు, దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలి, దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలి, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. రద్దు చేయాలి రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే, రద్దు చేయాలి రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే, రద్దు చేయాలి రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే. డాక్టర్ రాజాసుందరబాబు, సామాజికవేత్త, అనేక సంఘాలకు వ్యవస్థాపకుడిగా ఉన్నాను. ఈ గరగపర్రు విషయంలో గత 8 సంవత్సరాలుగా వారికి కావాల్సిన లీగల్ సహాయం అంతా కూడా నేనే చేస్తూ ఉన్నాను. పోలీసులు మొదట్లో 2 సెక్షన్లు చేర్చకుండా అన్యాయం చేశారు. దాని మీద ఇప్పుడు కోర్టులో వేసి మేము ఆ సెక్షన్లు చేర్పించుకునే విధంగా చేసాము. ఇప్పుడు కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను అమలు చేసి ఆ సెక్షన్ ప్రకారం రిలీఫ్ ఇవ్వండి. అలాగనే హామీ మేరకు గతంలో కలెక్టర్లు, ఎస్పీలు అందరూ కూడా ఒక హామీ పత్రం రాసిస్తారు. రూల్ 15B ప్రకారం వీళ్ళకి 2 ఎకరాల పొలం సాంఘిక బహిష్కరణకు గురయ్యారు కాబట్టి 2 ఎకరాల పొలం ఇస్తాము అని చెప్పి వాళ్ళు హామీ పత్రం ఇచ్చారు. దాన్ని కూడా అమలు చేయండి అని అన్నాము. ఈలోగా ఈ కేసులో ఉన్నటువంటి ఫిర్యాదుదారులు, ఎఫ్ఐఆర్లో ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో 4 వాళ్ళకి నోటీసులు ఇచ్చి రహస్యంగా, నువ్వు చర్చికి వెళ్తున్నావు, నువ్వు క్రైస్తవుడివి, ఈ ఎస్సీ సర్టిఫికేట్ మీకు క్యాన్సిల్ చేస్తాం, మీ సమాధానం చెప్పండి అన్నారు. ఇదంతా ఏంటంటే నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులే తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఈ ఒత్తిడి తీసుకుని వస్తున్నారు. అది స్పష్టంగా నిన్న మేము కలెక్టర్ గారికి 5 నిమిషాల పాటు చెప్పాము. ఇక్కడ ఏంటంటే ఏ సుప్రీంకోర్టు తీర్పిచ్చినా, ఏ హైకోర్టు తీర్పిచ్చినా 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగానే ఇస్తున్నారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులో ఏముందంటే హిందూ మతంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎస్సీలు, మిగతా మతాల్లో ఉన్న వాళ్ళు ఎస్సీలు కాదు. ఆ తర్వాత 4 ఏళ్లకి సిక్కులకి ఇచ్చారు ఎగ్జామ్షన్. సిక్కు మతంలో ఉన్న వాళ్ళు కూడా ఎస్సీలే అని చెప్పేసి అన్నారు. 1990లో బౌద్ధ మతంలో ఉన్న వాళ్ళు కూడా ఆ ఎస్సీలు కూడా ఎస్సీలే అని చెప్పి సవరణ చేశారు. కానీ 70 ఏళ్ల మట్టి పోరాడుతున్న క్రైస్తవులు, ముస్లింలు ఆ మతంలో ఉన్న ఎస్సీలకి మాత్రం ఎస్సీ హోదా రద్దు చేస్తామని చెప్పేసి అటు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, క్రింద ఏపీ హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది. ఎలా సుప్రీంకోర్టులో ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా విషయంలో దాదాపుగా 20 పిటిషన్లు పెండింగ్లో ఉండగా సుప్రీంకోర్టు అన్యాయంగా చింతాడ ఆనంద్ అనే పాస్టర్ విషయంలో ఒక తప్పుడు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని సమీక్షించాలని మేము సమీక్షగా పిటిషన్ కూడా మా తరపున కేంద్ర ప్రభుత్వం వేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల విషయంలో 2007లోనే జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఆ కమిషన్ రిపోర్ట్ మాకు అనుకూలంగా ఇచ్చింది. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాల్సిందే, వాళ్ళ కులాలన్నీ కూడా ఎస్సీ కులాలే కాబట్టి ఆ కులాలు అనుభవిస్తున్న ఏదైతే అంటరానితనం అత్యాచారాలు వీళ్ళు కూడా గురవుతున్నారు కాబట్టి వీళ్ళకి ఇవ్వాల్సిందని చెప్పి ఒక రిపోర్టుని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. దానినే నేషనల్ ఎస్సీ కమిషన్, దానినే నేషనల్ బీసీ కమిషన్, దాన్నే నేషనల్ మైనార్టీ కమిషన్ వీళ్ళందరూ కూడా రికమెండ్ చేశారు. కానీ దాన్ని ప్రక్కన పెట్టి మళ్ళీ నేటి కేంద్ర ప్రభుత్వం జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ వేశారు. 2022లో వేశారు. ఇప్పటి వరకు కూడా ఆ కమిషన్ రిపోర్టు మరి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళలేదు. మేము ఆ కమిషన్ని మొన్న ఈ నెల 5వ తారీఖున కలిసి ఢిల్లీలో రంగనాథ్ మిశ్రా కమిషన్నే మీరు కూడా కొనసాగించండి, ఆ రిపోర్ట్లో ఏవైతే సిఫార్సులు ఉన్నాయో అదే సిఫార్సుల్ని మాకు అనుకూలంగా వ్రాసి కేంద్రానికి సబ్మిట్ చేసేయండి, చేసేది ఏదో త్వరితంగా చేయండి. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. 56లోనే సిక్కులకి ఇచ్చారు, 90లోనే బౌద్ధులకి ఇచ్చారు, మరి మా క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఇది మత వివక్షత కాదా? క్రైస్తవ ముస్లిం మతాల పట్ల వివక్షత కాదా? ఆర్టికల్ 15 ప్రకారం ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున. అందుకనే మేము ఈ నెల తర్వాత 15 రోజుల తర్వాత జూన్ మొదటి వారం 5వ తారీఖున ఇక్కడ చలో భీమవరం కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నాం. మేమందరం కూడా కలెక్టర్ గారికి వచ్చి భారీ ఎత్తున వేల సంఖ్యలో దాదాపుగా ఒక 10 మండలాల నుంచి మేము సమీకరిస్తున్నాం. మేము ఏ రాజకీయ నాయకుడిని విమర్శించట్లా,
మా సమస్య ఏంటి? 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ యొక్క సవరణ, లేకపోతే రద్దు. మా జనం బలం మీద ఆధారపడింది, మాలో ఉన్న చైతన్యం మీద ఆధారపడింది. రద్దా లేకపోతే సవరణ, ఏది చేసినా మాకు మంచి జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తూ గౌరవనీయ కలెక్టర్ గారికి మేము జూన్ 5వ తారీఖున భారీ ఎత్తున వేల సంఖ్యలో జనం వచ్చి వినతిపత్రం ఇస్తామని చెప్పేసి మేము కోరుతున్నాము. ఒకవేళ పర్మిషన్ అయిపోతే హైకోర్టు నుంచే పర్మిషన్ తెచ్చుకుంటాం. ఆర్టికల్ 19 మాకు అండగా ఉంది కాబట్టి ఎవరైనా అసోసియేషన్ పెట్టుకోవచ్చు, శాంతియుతంగా ఆందోళన చేయొచ్చు అని చెప్పి హైకోర్టు మరి గతంలో కూడా చాలా సంఘటనల్లో ఇచ్చింది కాబట్టి ఆ ప్రకారం గౌరవ కలెక్టర్ గారిని కూడా మేము కోరబోతున్నాము.